అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కోమలాదేవి గారు రచించిన తెలుసుకున్న సత్యం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. గోపాల్ నడుచుకుంటూ మెట్లెక్కుతున్నాడు. రోహిణి మ్రాన్పడి చూస్తోంది. ముడివడిన కనుబొమ్మలు మరుక్షణంలో విడిపడ్డాయి. హమ్మయ్యా, ఇంతే కదా అన్న తేలికైన భావం ఆమె ముఖంలో ప్రస్ఫుటమైంది. సుదీర్ఘంగా విశ్వసించింది. ఆత్రంగా అంది, ఏమైందండి కాలికి? గాజు పెంకు బాగా గుచ్చుకుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది. అంతే కదా, భయపడిపోయాను. ఆమె కాఫీ ఫలహారం తేవటానికి లోపలికి వెళ్ళింది. గోపాల్ ముఖం చిటపటలాడింది. ఎంత తేలికగా అంది! నా బాధ తనకేం తెలుసు? ఎంత రక్తం పోయింది, ఎంత లోతుగా కొయ్యవలసొచ్చిందో తను చూడలేకపోయాడు గాని. ముఖం కడుక్కొని వచ్చి కూర్చున్నాడు. ఆమె స్టూల్ దగ్గరగా జరిపి కాఫీ గ్లాసు పకోడీలు పెట్టిన పళ్ళెం దానిమీద పెట్టింది. ఒక పొట్లాన్ని జేబులోంచి తీసి విప్పి ఒక మాత్ర మింగి కాఫీ తాగాడు. ఆమె చూసి చూడనట్టుగా ఊరుకుంది. కాస్త దూరంలో మరో స్టూలు మీద కూర్చుని కాఫీ తాగుతోంది. ఉత్తరాలు ఏమైనా వచ్చాయా? ఆతృతగా అడిగింది. లేదు. అయ్యో, అమ్మవాళ్ళు రాసి చాలా రోజులైంది. ఎలా ఉన్నారో ఏమో. ఆమె ముఖం మేఘామృతమైంది. తల్లిదండ్రులు జ్ఞాపకం రావటంతో ఏదో అనిర్వచనీయమైన బాధకు లొంగిపోయింది. ఇద్దరికీ కులాసాగా లేదన్న ఉత్తరం వచ్చి అప్పుడే పక్షం రోజులు దాటాయి. ఇంతవరకు మరి కబురు లేదు. ఎందువల్లనో. ఆమె పరధ్యానంగా కాఫీ తాగుతోంది. ఎదురుగా ఉన్నాను. ఈ నొప్పికి ప్రాణం పోతోంది. నన్ను గూర్చి పిసరంత ఆందోళన, జాలి లేదు. ఇదేదో చిన్నదైనట్టుగా తీసి పారేసింది. అసలు ఎంత నిర్లక్ష్యం! ఏం పట్టనట్లు ఏమిటి ప్రవర్తన? గోపాల్ మనసు పరిపరి విధాలా ఆలోచిస్తూ బాధపడుతోంది. ధ్యానభంగం అయినట్లుగా గబుక్కున లేచింది. సావిత్రి వాళ్లు పేరంటానికి రమ్మన్నారు. వాళ్ళ అన్నయ్యలొచ్చారట. మీరు వస్తే వాళ్ళని కలిసినట్టుగా ఉంటుంది. నా వాయనం తీసుకున్నాక వచ్చేయచ్చు. మీక్కూడా కాస్త పొద్దుపోతుంది. నువ్వెళ్ళు, నాకంత ఓపిక లేదు. రోహిణి భర్తకేసి వింతగా చూసింది. మారు మాట్లాడకుండా తయారైంది. 3 ఏళ్ల కొడుకును వెంట పెట్టుకుని సావిత్రి వాళ్ళింటికి వెళ్ళటానికి ఉద్యుక్తురాలవుతూ అంది. పాలొస్తే పోయించుకోండే. పిల్లికి బాగా అలవాటైంది. భద్రంగా పెట్టండి. గోపాల్ మాట్లాడలేదు. కాలు పైకెత్తి పెట్టి ఈజీ చైర్లో పడుకున్నాడు. రోహిణి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన దిక్కుకేసి చూస్తూ పళ్ళు పటపటలాడించాడు. ఆ పేరంటం లేకపోతే ఏం పోయిందట? తనెంతగా బాధపడుతుంటే ఒక్క మంచి మాటన్నది, సానుభూతి చూపించింది. అసలు ఆపరేషన్ గుర్చిన వివరాలేవైనా అడిగింది? ఎలా గుచ్చుకుంది, ఎప్పుడు, ఎక్కడా, ఏం చేస్తున్నప్పుడు, ఏ డాక్టరు, ఎంత గాజు ముక్క, మత్తుమందిచ్చారా, రక్తం చాలా పోయిందా, ఎన్ని గంటలకు వెళ్లారు, ఇప్పుడు ఎలా ఉంది, కాపడం పెట్టనా, ఏదైనా మందిచ్చారా? అన్నీ తెలుసుకోవాలని లేదు. అదే పోతుంది, పర్వాలేదని ధైర్యం చెప్పద్దు. అదీ లేదు, జాలి లేదు. ఏదో మునిగిపోయినట్లుగా బయలుదేరింది. పైగా పనులు పురమాయిస్తుంది అనుకుంటూ అశాంతితో చిన్నగా మూలుగుతున్నాడు. కాలికిచ్చిన ఇంజెక్షన్ శక్తి తగ్గుతోంది. నొప్పి ఎక్కువవుతోంది. కాలు జివ్వు జివ్వుమంటుంటే కోపం తారాజువ్వలా పైకి ఎగిసిపోతోంది. పాలవాడు కేకేశాడు. ఎప్పుడూ నోటి వెంటరాని శాపనార్థాలు పెడుతూ కుంటుకుంటూ పాలు పోయించుకుని తన కూర్చున్న గదిలోనే పెట్టుకున్నాడు, ఎందుకైనా మంచిదని. ప్రతి నిమిషం ఎదురుచూస్తూనే ఉన్నాడు ఆమె రాక కోసం. బాధ ఎక్కువవుతున్న కొద్దీ ఆమెపై కోపం అవధులు దాటుతోంది. రోహిణి వెళ్లిన గంటలోనే తిరిగొచ్చినా ఎన్నో గంటలు గడిచినంతగా బాధపడ్డాడు. బాబు అరటిపండు తండ్రికి చూపుతూ తింటున్నాడు. ఏదో కబురు చెప్తున్నాడు. వినే ఓపిక లేదు. కస్సుమని కసిరాడు. రోహిణి భర్త వైపు చురుచురా చూసి కొడుకును లోపలికి తీసుకువెళ్ళిపోయింది. పులుసు కూర వేడిచేసి భోజనానికి లెమ్మంది. నాకేం వద్దు. అదేమిటి, కాల్నొప్పైతే తింటానికే? లేవండి లేవండి, ఆలస్యం అయిపోయింది ఇప్పటికే. భర్త రాక కోసం ఎదురు చూడకుండానే పీటలు వేసి కంచాలు పెట్టింది. మళ్లీ పిలిచింది. నాకొద్దని ముత్తుకుంటున్న వినవేంటి? ఈసారి కంఠం బాగా హెచ్చించాడు. రోహిణి విసుక్కుంది. అబ్బా, రాగానే చెప్పినట్లయితే బియ్యం తగ్గించేదానిగా. ఈ రోజుల్లో ఇంత అన్నం మిగిలితే ఎలా? కాస్త ఎంగిలిపడి
ఎంగిలి లేదు గింగిలి లేదు. నోరు మూసుకున్నావంటే కడుపు నిండా తిన్నంత. ఆమె నోరు మూసుకుందనే చెప్పాలి. భోజనం చేశాక కాఫీ కలిపి తెచ్చింది. ఇదేనా తాగండి. నాకేం వద్దు. దీనికే? ఏమీ అక్కర్లేదు. ఎందుకంత కోపం? ఎవరి మీద? మధ్యలోనే అందుకున్నాడు. నా కాలి మీద. ఎవరి మీద కోపగించుకుంటే ఎవరు ఊరుకుంటారు? రోహిణి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఇంకాస్త బతమలాడుతుంది అనుకున్నాడు. ఏవో కబుర్లు చెప్పి లాలించి బుజ్జగిస్తుంది అనుకున్నాడు. ఏదీ జరక్కపోయేసరికి కాలి నొప్పి కన్నా ఆ నొప్పి అధికమైంది. ఒరే నాన్నా, తాగుతావట్రా అని బిగ్గరగా అంది. ఓ, తాగుతానమ్మా అని వాడు తల్లి దగ్గరికి పరిగెత్తటం ఓరగా చూశాడు. కడుపులో మంట. ఆకలికి కడుపు మాడుతోంది. రోహిణి ఏమీ పట్టించుకోవటం లేదన్న మంటతో మనిషి మగ్గిపోతున్నాడు. పక్కలు వేసింది. గోపాల్ మూలుగు కాస్త బిగ్గరగానే వినిపిస్తోంది. బాబు పక్కలో పడుకొని కబుర్లు చెప్తుంది ఆమె. సావిత్రి వాళ్ల అన్నయ్యలు మిమ్మల్ని మరీ మరీ అడిగారు. ఏవో సంబంధాలు చూడటానికి వెళ్తున్నారట. 3 రోజులకు తిరిగొస్తారట. అప్పుడొచ్చి చూస్తారట మిమ్మల్ని. ఏమైంది కాలికని మహా కంగారు పడిపోయారనుకోండి. ఏమీ లేదు బాబు, చిన్న గాజు పెంకే అని ఏమీ పర్వాలేదని చెప్పిన తర్వాత కాస్త కుదుట పడ్డారు. వాళ్ల కంగారు చూసి భలే నవ్వుకున్నాము నేను సావిత్రి. వాళ్ల నాన్నగారికి ఒంట్లో కులాసాగా లేదట. మన డాక్టర్ గారిని కలవమని చెప్పారు. లక్ష్మి అత్తారింటి నుంచి వచ్చింది. ఎంత చక్కటి చీర కట్టిందనుకున్నారు? 4వ నెలట. భర్తకు మొన్ననే గెజిటెడ్ పోస్ట్ వచ్చిందట. హసీనా కూడా వచ్చింది. 2 అమ్మాయిలే. కమలల్లా ఉన్నారు. సావిత్రి కొడుక్కి బాగా ఒళ్ళొచ్చిందండోయ్. వాడిని చూస్తే వాడో కాదో అన్న అనుమానం రాకపోలేదు. నేను బాగా చిక్కిపోయానట. కళ్ళు ఇంతేసి లోతుకి పోయాయే అని లక్ష్మి ఒకటే గోల. సర్లేగాని మీరు పడుకోరాదు? నొప్పిగా ఉందా? ఉంటుందండి. కత్తిపీట తెగితేనే అల్లాడిపోతాం కదా. ఓర్చుకొని పడుకుంటే హాయిగా నిద్రపడితే నొప్పంతా మరిచిపోతే అంటూ రోహిణి మాటలు తేలిపోయాయి. నిద్రొస్తున్న గుర్తుగా ఆమె సందర్భం లేకుండా ఏదో వాగి నిద్రపోయింది. గోపాల్ ఆమె మాటలు అయిష్టంగానే విన్నాడు. తన ఊసే పట్టలేదు. ప్రేమగా దగ్గరికొచ్చి కాఫీ గ్లాసు నోటికందించుంటే తను తాగకుండా ఉండేవాడా? పోనీ మెల్లగా తనను లేపుకొని వెళ్లి పీట మీద కూర్చోబెట్టి 4 ముద్దలు తినిపిస్తే ఏం పోయిందట? ఏవో చల్లని కబుర్లతో తన ధ్యాసను మళ్లించి అన్నం పెట్టినట్లయితే లక్షణంగా అర్ధసేరు బియ్యం తినేవాడు. ఏదో చిన్న ఆపరేషన్ అట, చిన్న ఆపరేషను. తనకేం తెలుసు? నెమలి కంటినీరు సామెతలా ఉంది. ఏ మనిషో ఏమిటో. నొప్పిగా ఉండదు మరి. ఈవిడ బోడి అభిప్రాయాలు ఎవడికి కావాలి? పడుకుంటే నిద్ర పడితే చెప్పటానికే మహారాజులా చెప్పచ్చు. బాధపడేది తాను కాదు కదా. ఇక్కడ నేనింత సతమతమవుతుంటే అక్కడికెళ్ళి వాళ్ల చీరలు నగలు చూసి 1.5 సేపు ఉత్తిత్తు కబుర్లు చెప్పుకొని తాపీగా వచ్చింది. ఎంత బాధపడుతున్నారని ఆవగించంత ఆందోళన పడింది. అని లేచి నించొని ఒక్కమారు ఒళ్ళు విరుచుకున్నాడు. కాలు బాగా మోపు చేసింది. ఎలాగో పక్క మీద మేను వాల్చాడు. సగం నిద్దట్లో గొనుగుతోంది రోహిణి. పైకిటికి రెక్కలు తెరవండి. ఆ మాటలు వినపడనట్లే పడుకున్నాను. మరి కాసేపటికి రోహిణి గాఢ నిద్రలో మునిగిపోయింది. గోపాల్కు నిద్ర రాలేదు. భార్యపై కోపం, నొప్పి రెండూ కలిసి నిద్రాదేవిని తరిమి కొట్టాయి. ఎప్పుడో అర్ధరాత్రి వేళ నిద్రపట్టింది. అదే డాక్టరిచ్చిన నిద్రమాత్రలు వేసుకున్న తరువాత. ఆమెకు రాత్రి మధ్య ఎప్పుడో మెలక వచ్చింది. భర్తను చూసింది. అతడు నిద్రపోతుంటే పర్వాలేదు అనుకుంది. తెల్లారింది. బారెడు పొద్దేకాక లేచాడు గోపాల్. వంటింట్లో నుంచి కేకేసింది. త్వరగా ముఖం కడుక్కొని రండి, కాఫీ కలుపుతున్నాను. నిద్రమందు ప్రభావం కాబోలు. ఆ క్షణం వరకు గోపాల్కు గడిచిన రాత్రి గుర్తుకు రాలేదు. రోహిణి స్వరం వినగానే కోపం జడలు విప్పుకుంది. కుశల ప్రశ్న లేసింది. ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? రాత్రి నిద్ర పట్టిందా? ఏమీ లేదు. త్వరగా వెళ్లాలట. వెళ్ళను అనుకుంటూ మునివేళ్లపై నడుస్తూ పెరట్లోకి వెళ్లాడు. కాలు మంచం మీద ఉన్నంతసేపు బాగానే ఉంది. కాని కింద పెట్టగానే జివ్వుమంది. పాదం మీద బరువు పడే కొద్దీ సమ్మటితో కొట్టినట్టుగా బాధపడ్డాడు. కళ్లల్లో నీళ్లు తిరిగినంత పనయింది. ఎలాగో నిలదొక్కుని ముఖం కడుక్కొని యువతలకొచ్చాడు.
రోహిణి వేడివేడి కాఫీ అందిస్తూ పకాలున నవ్వింది. ఒక్క పూట భోజనం మానేసరికి అబ్బాయిగారి ముఖం చూడాలి. ఈ కాస్త దానికి ఇంత హంగామానా? భర్త జవాబు చెప్పేలోగానే పడకలు సర్దటానికి వెళ్ళిపోయింది. కాసేపటికి వంటింట్లోకి వెళుతూ అంది. కూరగాయలు బొత్తిగా లేవు. ఏవైనా తెస్తేనే సరి, లేకపోతే చారు అప్పడాలే గతి. నేను వెళ్ళలేను, అదే చెయ్యి అన్నాడు ముభావంగా. అరే, వెళ్ళకపోతే ఎలా? సావిత్రి, హసీనా, లక్ష్మి అందరూ సాయంత్రం వస్తారట. పళ్ళు తెస్తే ఏదైనా స్వీట్లింట్లో చేస్తాను. గోపాల్ ఆమె వైపు విస్తుపోయి చూస్తున్నాడు. పెన్సిల్ చెక్కుతో వేలు తెగితే నానా హంగామా చేసి బ్యాండేజీ కట్టిన రోహిణియేనా? మామూలు ఫ్లూ వచ్చి బాగయ్యాక 2 రోజులు క్యాజువల్ లీవ్ పెట్టి విశ్రాంతి తీసుకోండని గొడవ చేసిన రోహిణియేనా? తలనొప్పిగా ఉందంటే వేడివేడి కాఫీ తయారు చేసి ముందు తెచ్చిచ్చి ఏవో కబుర్లు చెబుతూ కొంత ఉపశమనం కలిగించే ఆమెనా ఈమె? వాటన్నింటికన్నా యమ యాతనగా ఉన్న ఈ బాధతో బజారుకు వెళ్ళమంటోందేంటి? అసలు ఏం మనిషి? సమయానుకూలంగా ఒక్క పరామర్శ మాట చాలదు. ఊహో, ఏదో అయ్యింది రోహిణికి. పట్టుదల, కోపం, ఉక్రోషంతో రిక్షా పిలిపించుకుని బజారుకెళ్ళి కావలసిన సరుకంతా తీసుకొచ్చాడు. అబ్బే, ఇవేం పళ్ళండి? ఇంత పెద్ద ఊళ్ళో మీకు ఇవే కనిపించాయా? చచ్చు సామాను కుళ్ళు పళ్ళు తేవటంలో మీకు మీరే సాటిసుమా? ఎగతాళిగా అంటూ ఓ నవ్వు పారేసి సామాను బుట్ట పళ్ల సంచి లోపలికి తీసుకెళ్ళింది. మరో నిమిషానికంతా యువతలకొచ్చి బతిమాలుతున్నట్లుగా అంది. ఐస్ క్రీం చేసుకుందామా? సాయంత్రానికి తయారైతే సరదాగా తింటూ కబుర్లు చెప్పుకోవచ్చు. ఎన్నేళ్లకో కలుస్తున్నాం మా స్నేహ బృందం. గోపాల్ జవాబివ్వలేదు. రిక్షా ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోయాడు. రిక్షా ఎక్కుతున్నా దిక్కుకేసి చూస్తూ తల పంకించి ఇప్పటికాని అర్థం కాదు అంది. గడియవేసి లోపలికొచ్చి భారభరిత హృదయంతో భర్త ఖాళీ చేసిన కుర్చీలో పడుకుంది. ఆమె సుకుమారమైన చెక్కిళ్ళు అశ్రుధారలతో తేజో విహీనలయ్యాయి. ఇప్పటికి గాని సత్యం బోధపడదులే అనుకుంది. కొంతసేపు అలా కూర్చుని చప్పున లేచింది. అప్పుడే 10 గంటలు కావస్తోంది. వంట చేస్తున్న రోహిణి భర్త తలుపు తట్టగానే పరుగు మీద వచ్చి తలుపు తీసింది. ఆమెను చూడనట్లే గబగబా కుంటుకుంటూ లోపలికి వెళ్లాడు. ఈజీ చైర్లో పడుకున్నాడు. కాలికి ఆధారంగా స్టూలు జరిపింది ఆమె. గ్లాసు నిండా మజ్జిగ తెచ్చిచ్చింది. నాకొద్దు అన్నాడు. పెదవులు బిగించి కళ్ళు మూసుకున్నాడు. రోహిణి మరో కుర్చీ లాక్కుంది. కాలు ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? చీం పట్టలేదు కదా? పోనీయండి. మాట్లాడకపోతే పర్వాలేదు, కనీసం మజ్జిగానా తాగండి. ఇక్కడ కూర్చొని నీ టైం పాడు చేసుకోవటం దేనికి? వెళ్ళి ఐస్ క్రీము, స్వీట్లు తయారు చేసుకోరాదు? అది కూడా అవుతుంది. మీరు తాగండి. చల్లగా తాగితే నా మీద కోపం పోతుందిలేండి. నీ మీద నాకెందుకు కోపం? కళ్ళు తెరిచి ఓ మాట చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అలా కుదరదు కాని లేచి తాగాలి మరి. ఆ కంఠం తాను కోరిన విధంగా ఉంది. ప్రేమంతా పొందుపరిచి ఎంతో మురిపెంతో లాలిస్తూ అన్న మాటలు అవి. ఆ స్వరంలోని ఆత్రత, ఆందోళన గమనించిన గోపాల్ వెంటనే కళ్ళు తెరిచి చూశాడు. ఇది సంభవమేనా? ఇది కలా నిజమా? రోహిణి గ్లాసు పెదిమల దగ్గరికి తెచ్చింది. అతని ముఖంలో అలుముకుంటున్న సంతృప్తి వెలుగు కళ్లను వెలిగిస్తుంటే గ్లాస్ అందుకొని గడగడ తాగేశాడు. ఆమె గ్లాస్ అందుకుని వెళ్లబోయింది. గబుక్కున చెయ్యి పట్టుకున్నాడు. ఆమె కాలివైపు దృష్టి మరల్చి అంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టున్నారు, ఏమన్నారు? చీము పట్టిందని ఓ పెన్సిలిని గుచ్చి పంపాడు. చిన్న ముక్క మిగిలిపోయిందేమోనని మళ్లీ చూశాడు. ప్రాణం పోయిందనుకో. అయ్యో పాపం అన్నట్టుగా చూసింది. ఏదో అడగాలనుకున్నాడు, కాని ఏమీ అడగలేకపోయాడు. రోహిణి లోపలికి వెళ్ళిపోయింది. ఆ వేళ గోపాల్ సెలవు పెట్టడం వల్ల ఆలస్యంగా భోజనం చేశారు. బాబు నిద్రపోయాడు. ఇద్దరూ విశ్రాంతిగా పడుకున్నారు. ఏవైనా కబుర్లు చెప్పనా? పోనీ ఓ కథ చెప్పనా? మీరు నొప్పి మరచిపోగలరు. ఏ? ఆమె లేచి కూర్చుంది. గోపాల్కు ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది. చిన్న పిల్లాడిలా గోము చేసి ముచ్చట్లన్నీ తీర్చుకుంటున్నాడు. చేసేవాళ్లు, బాధల్ని చెబుతుంటే వినేవాళ్లు ఉంటే ఎన్ని కష్టాలైనా భరించొచ్చు అనుకున్నాడు. నడిచేటప్పుడు ఆమె భుజంపైన చెయ్యి మోపి నడుస్తూ ఉంటే, తినబుద్ధి కావటం లేనప్పుడు బతిమాలించుకుంటే
బాధతో కోపంగా అరిస్తే శాంతంగా లాలిస్తూ సముదాయిస్తుంటే గోపాల్కు ఎంతో హాయిగా ఉంది. నిన్నటికి ఇవాళ్టికి ఎంత తేడా! కాలి కింద 2 తలగడలు పెట్టుకొని బెల్లకిలా పడుకొని అప్పుడప్పుడు బాధ వ్యక్తం చేస్తుంటే రోహిణి పేలవంగా నవ్వుకుంది. ఒక ఊళ్ళో ఓ భార్యాభర్తలు ఉన్నారంట. చాలా అన్యోన్యంగా ఉండేవారట. మనలా అన్నమాట. భర్త మధ్యలో వేసిన ప్రశ్నకు నవ్వుతూ జవాబు చెప్పింది. మనలాగానే. మానవ జన్మ ఎత్తాక రోగం రుష్టు అనేవి ఉండనే ఉంటాయి కదా. వాళ్లకు పిల్లలు లేరు. వారి ఆనందం భర్తీ కాకుండా అలానే ఉండిపోయింది. పాపం ఒకరోజు స్నానం చేస్తూ బాత్రూంలో పడిపోయింది భార్య. లేచిన వేళ విశేషం. ఏ ఎముక విరగలేదు కాని నడుముకు బాల్చీ నొక్కుకొని నడుం దగ్గర బాగా నొప్పి చేసిందట. గోపాల్ గబుక్కున ఇటు తిరిగాడు. రోహిణి, కొంపదీసి ఇది మన కథ కాదు కదా? అయితేనే వినకూడదా? అతడు తదేకంగా భార్య వైపు చూస్తున్నాడు. ఆమె ఇదేమీ గమనించటం లేదు. బాబు సమ్మర్ సూటు మీద పూలు కుడుతోంది. పాపం ఆమెకు పడ్డప్పుడు తెలియలేదు గాని సాయంత్రానికి నడుం బాగా నొప్పి చేసింది. వెల్లకిలా పడుకొని ఉన్నంతసేపు బావుంది. కాని తర్వాత కదలబోతే నొప్పి. 5 కావస్తోంది. అతి ప్రయాసతో లేచి కాఫీ తయారు చేసి ఫ్లాస్క్లో పోసింది. టిఫిన్ చేయటానికి ఓపికలేక అన్నం, పప్పు, పులుసు చేసింది. ఆ వేళ అతను రావటం ఆలస్యం అయింది. బాగా ఆకలి వేసింది కాబోలు వెంటనే ఏదైనా తినటానికి సిద్ధమయ్యారు. ఆమె తీసిపోయిన ముఖంతో చెప్పింది పడిపోయినట్లు. అంతలోనే వాళ్ల బాబు బంతితో ఆడుతూ అది విసిరేసరికి సరాసరి ఎగిరి పాలల్లో పడింది. స్టవ్ మీద కాబట్టి పాలన్నీ నేలపాలయ్యాయి. ఇదంతా ఎందుకు రోహిణి? అసలు ఇదేం కథ? ముందు వాళ్ళకి పిల్లలు లేరు అన్నావుగా, ఈ బాబెక్కడి నుంచొచ్చాడు? ఇది వేరే కథ. ఎందుకు చెప్తున్నానో మీకే తెలుస్తుందిలేండి. మిగతా సంగతులు తెలుసుకోకముందే పాలు పడిపోవటంతో వాడిని బాధేశారు. పాలు లేని డికాషన్ గ్లాసులో పోసి టిఫిన్ లేదంది. ఏదో ఉన్నది పెట్టమన్నాడు అతను. సరే, అన్నం, పప్పు, పులుసు, ఆవకాయ, నెయ్యి, మజ్జిగ పెట్టింది. బాబు గొంతెత్తి ఏడుస్తున్నాడు. పులుసు కలుపుకున్నారు. బాగాలేదు. ఇదేం కూర? మహాబాగా చేశావులే, నీ మొహల్లా ఉంది అంటూ లేచిపోయారు. బాబును ఓదారుస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుంది ఆమె. ఇక అంతకన్నా ఏం చేయగలదు? దెబ్బ తగిలిందా అని గాని, ఎలా పడ్డావని గాని ఏమీ అడగలేదు. అసలు ఆమె పడిన విషయం పూర్తిగా మర్చిపోయినట్లే ఉన్నారు. కాని బాబు అమ్మకు నొప్పి అంటూ పాట పాడుతూ తిరుగుతున్నా విన్నట్లు లేరు. విన్నా అదొక పిరికితనం. ఏం చాకిరీ చేయవలసొస్తుందో, ఏం వినవలసొస్తుందో అదే భయం అయి ఉండాలి. సరే, ఆమెకు ఆ రాత్రి జ్వరం వచ్చింది. నొప్పి ఎక్కువ కాలేదు గాని ఒళ్లంతా నొప్పులే. పడుకోవటానికి సిగ్గేస్తోంది. అభిమానం కొద్దీ లేచింది. ఎంతో ఓర్చుకొని తిరుగుతోంది. కూరగాయలకని బజారుకు వెళ్లిన వారు తిరిగొచ్చి 3 స్నేహితులు భోజనానికి వస్తారు రాత్రికి అని చెప్పారు. ఆమె గుండెల్లో రాయి పడింది. క్రితం రాత్రి సరిగా వంట చేయలేకపోయింది. టిఫిన్ కూడా చేయలేదు. ఏం బాధో, ఎక్కడ తగిలిందో దెబ్బ, ఎందుకని చేయలేదో అన్న ఆలోచన లేకపోయింది ఆ భర్తకి. తనకై తాను చెప్పుకోవటానికి సిగ్గుపడింది. బాధపడేది తను, అతనికే. ఆ రోజు భోజనాలు తయారు చేసి వడ్డించి సర్దుకునేసరికి నడుం విరిగిపోయినంత పని అయింది. మరుసటి రోజు ఆయన పనికి వెళ్లిపోగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆమె పరీక్ష చేసి మందులు మలాములు ఇచ్చి 2 రోజులకి నొప్పి తగ్గకపోతే తిరిగి రమ్మంది ఎక్స్రేకు. భగవంతుని దయవల్ల ఎలానో అంత తీవ్రం కాలేదు. రోజురోజుకి నొప్పి తగ్గుతూ వచ్చింది. వారం రోజులకు 50 రూపాయల బిల్లు వేసింది. ఎవరినడగాలి? నాకెవరున్నారు? కింద పడ్డావా, ఎలా ఉంది అని అడిగే దిక్కులేని నాకు అన్ని రూపాయలెవరిస్తారు? అర్జెంటుగా కావాలని సావిత్రినడిగి డబ్బిచ్చాను. ఆ తర్వాత నాన్నగారికి ఏవో అబద్ధాలు కల్పించి 50 పంపమని రాశాను. అదంతా జరిగిపోయింది. సంవత్సరం దాటింది. కాని ఇది నాలో మానని పుండైపోయింది. గోపాల్ పక్కకు తిరిగి ఆమె వైపు చూస్తూ కోపోద్రేకంతో అన్నాడు. బాత్రూంలో పడ్డాను, పెద్ద దెబ్బ తగల్లేదనుకోండి అని అన్నావుగా, నాకు బాగా జ్ఞాపకం. రోహిణి నిర్జీవంగా నవ్వింది. నిన్న మీరు రాగానే కాలికేమైంది అని అడిగితే, మీరు ఏదో గాజు పెంకిలే గుచ్చుకుంది, మరేం పర్వాలేదు
అని ముందు నా కంగారు పోగొట్టాలని చూస్తారు. తర్వాత వివరాలన్నీ చెబుతారు. ఇది మామూలుగా జరిగే విషయం. పెద్ద దెబ్బ అనలేదు. మరి ఏదో తగిలి ఉండాలిగా. మనిషి బాధపడుతూ తిరుగుతుంటే ముఖంలో ఏ భావం అగుపించదా? బిడ్డ మొత్తుకుంటున్నా అదొక అర్థంలేని పిల్లల మాటల కింద లెక్క పెట్టారే. టిఫిన్ ఎగ్గొట్టి వంట సరిగా చేయకపోయినా నాకు మరుసటి రోజు భారీ ఎత్తు భోజనానికి ఏర్పాట్లు చేయమన్నారే. అది బోలెడు పిండి వంటలతో. లేచి కూర్చునేటప్పుడు ఏ లోటు గమనించలేకపోయారే. అంగుళం ఎత్తున మలాం పట్టిస్తుంటే ఎందుకీ వాసనొస్తుంది అని ఊహించలేకపోయారే. ఆ రోజుల్లో నా మనసు క్షోభ అసలు బాధ కన్నా మిన్నగా ఉండేది. ఒక్క మంచి మాట, సమయానుకూలంగా ఒక్క ఓదార్పు మాట, సానుభూతి, జాలి, దయ ఏదీ లేదు. పైగా వంట సరిగా లేదని తిట్టుకుంటూ లేచిపోవటం. అబ్బా, అదంతా తలుచుకుంటే ఇప్పటికీ ఆవేదన భరించరానిదిగా ఉంటుంది. ఒకరితో చెప్పుకొని కొంత ఉపశమనం పొందే విషయాలివి. సగం బాధ ఎదుటివారు నిజంగా భరించకపోయినా ఇవతలి వారికి సగం బాధ తగ్గినట్లుగా ఉంటుంది. ఎదుటివారి బాధ అర్థం చేసుకుని ప్రవర్తిస్తే వారికెంతో హాయి. తన సుఖాన్ని, సంతోషాన్ని కాంక్షించేవారొకరున్నారన్న భావన మనిషికి ఎంత బలాన్ని ప్రసాదిస్తుంది. ఆ వారం రోజులు కూడా సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఏదో కోపం, ముభావంగానే ఉంటూ వచ్చారు. అదేమని అడిగితే ఏవో ఆఫీస్ చికాకులని తేల్చి చెప్పేస్తారు. పోనీ అవన్నీ ఒప్పుకున్నాం. కాని అదే వారంలో అలా ముభావంగా ఉండటానికి కారణం నాకేం అర్థం కాలేదు. ఎందుకంత చులకనగా ఏమీ పట్టనట్లుగా ప్రవర్తించారో తెలీదు. అప్పటినుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. నిన్న గబుక్కన మీ కాలు చూశాను. వెంటనే ఆలోచన తట్టింది. ఆనాడు మీరు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తే గాని మనిషి మాటకు, ప్రవర్తనకు విలువ తెలీదని అతి కష్టంతో అలా ప్రవర్తించాను. ఈవాడ ఎవరూ రావటం లేదు. లక్ష్మీ, హసీనా ఎవ్వరూ రాలేదు. పేరంటం అంటూ ఏమీ లేదు. అసలు మీ కాలికి ఏమైందో కనుక్కుందామని డాక్టర్ ఇంటికి వెళ్ళి అక్కడ్నుంచి సావిత్రి ఇంటికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చొని వచ్చేశాను. రాత్రి మీరు నిద్రపోయే వరకు అశాంతితో బాధపడుతూ చేయగలిగిందేమీ లేక అలా పడుకున్నాను. రాత్రి మందు వేసుకుని మీరు నిద్రపోయాకనే నేను పడుకున్నాను. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యమన్నారు, అవునా? ఆమె లేచి భర్త పక్కలో కూర్చొని పెదిమలపై చిరుహాసం లాస్యం చేస్తుంటే కోపం వచ్చిందా అంది. గోపాలామె చెయ్యని గుండెలకు అదుముకున్నాడు. ఆమె కళ్లల్లోకి సూటుగా చూస్తూ అన్నాడు, ఆనాడు మూర్ఖంగా ప్రవర్తించాను. కాని కోరి చేసిన పని కాదు. ఆఫీస్ గొడవల్లో నన్ను నేను మర్చిపోయాను. అంతేకాని హృదయపూర్వకంగా అలా చెయ్యలేదు. అంధుడినై క్రూరంగా ప్రవర్తించాను. అవును, ఇందులోని సత్యం తెలుసుకున్నాను. నన్ను క్షమించు రోహిణి. భర్త కళ్ళు చెమ్మగిల్లటం చూసి తప్పు అన్నట్లుగా కొంగుతో కన్నీరు తుడిచింది. మీరు చేయగలిగిందేవీ లేకపోయినా ఎప్పుడూ పట్టనట్లుగా ముభావంగా మాత్రం ఉండకండే. పర్యవసానం అతి ఘోరంగా ఉంటుంది అని తేలికగా అనకు. నిన్నంతా ఇవాళ ఎంత వ్యధ చెందానో నీకు వేరే చెప్పక్కర్లేదు. అతను కళ్ళు మూసుకున్నాడు. రోహిణి హాయిగా ఒక్కసారి నిశ్వసించింది. అవును, అంతా బానే ఉందిగాని కథెందుకలా అడ్డదిడ్డంగా చెప్పావు? అవును మరి, సవ్యంగా చెబితే చిన్నపిల్లలకి కథ చెప్తున్నట్టు మీరెక్కడ పడుకుండిపోతారోనని మిమ్మల్ని అలర్ట్గా ఉంచటానికి అటు తిప్పి ఇటు తిప్పి ఎలానో నా బాధను మీ ముందు పెట్టాను అంటూ హాయిగా నవ్వేసింది రోహిణి. ఆమె నవ్వుతో శృతి కలిపాడు ఆమె భర్త. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.